గౌరమ్మ, ఈరోజు వంట ఏం చేసావు? పప్పుచారు చేస్తున్నాను అయ్యగారు. సరే, తొందరగా వడ్డించు. అయ్యగారు, రేపటి నుంచి నేను పనిలోకి రాను. ఎందుకమ్మా, ఏమైంది? అది ఏమ్మా ఇవి కూడా కడుగు. ఇవా చిన్నయ్య గారు, ఇవి చికెన్ గిన్నెలు కదా, నేను కడగాను, మీకు తెలుసు కదా. కనీసం చెత్తబుట్ల ముక్కలన్నీ పడేసి వాటర్ తో కడితే నేను తోమేస్తాను చిన్నయ్య. నేను కడిగా ఇంకా నువ్వేం కడుగుతావమ్మా? అందుకే నేను జీతాలు ఇచ్చి పెట్టుకునేది. అదేంటి చిన్న బాబు అలా అంటున్నావు? నీకు తెలుసు కదా నేను చికెన్ తినే కడగననేసి. అవన్నీ నాకెందుకమ్మా, కడగకపోతే మానేసి వెళ్ళిపో. నువ్వేం మానేవసరం లేదు, నేను మాట్లాడతా. డే భువన్, ఏంటన్యా? ఎరా నీ ఫ్రెండ్స్ అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళేనా? లేదన్యా, వెజ్ తినే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా వెజ్ తినే వాళ్ళతో మనకేంట్రా ఫ్రెండ్షిప్? మానేసి. అదేంటన్యా, ఎవరిష్టం వాళ్ళది. అవునా? మరి గౌరీ చికెన్ తిన్న గిన్నెలు కడగనని చెప్తే నువ్వు పని మానేమని చెప్పావంట. వాళ్ళని పెట్టుకుంది ఎందుకన్నా, కడగడానికే కదా. తను వెజిటేరియన్ రా, తను నాన్ వెజ్ గిన్నెలు అలా కడిగిద్ది, నువ్వు ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు? ఇప్పుడు చూడు తను ఎంత బాధపడుతుందో. ఇప్పుడు పని మానేస్తానంటుంది. సరే అన్య, ఇంకెప్పుడు అలా అన్నావు. గౌరమ్మ సారీ, ఇంకెప్పుడు నీతో అలా మాట్లాడను. సరే బాబు.